హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటే మేమందరం బాగుంటాం, అంతే. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఒకటి నేను స్కిప్ తయారు చేసుకున్నా. అంటే అది వాస్తవానికి చెప్పాలంటే సైన్స్ మొన్న వచ్చిన ప్రకారం అయితే నేను పాయింట్ రాసుకున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎందుకంటే అది మీకు చెప్పాలి. నాకు చెప్పాలనిపించింది, చెప్పాలని కాదు, నాకు చెప్పాలనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, షేర్ చేసుకుంటున్నా. అది నేను కూడా షాక్ అయ్యాను. సో ఎందుకంటే మీకు పాయింట్ ఒక్కొక్కటి చెప్తా. నాది తెలుగు కొంచెం ప్రాబ్లం ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు స్లోగా చెప్తా. ఒక్కొక్కనా పాయింట్. చలో మ్యాటర్లోకి వెళ్దాం. ఏంటంటే మనుషులు 200 ఏళ్ళు అంటే 200 ఇయర్స్ బ్రతకగలరా? ఇది ఎప్పుడైనా మీరు విన్నారా? ఇది సాధ్యమనా నేడు? మనం ఇప్పుడు తెలుసుకోబోయే ముందు మనం ఈ విషయం అది ఒక ప్రత్యేకత. జంతువు ద్వారా అంటే చూడండి, ఒక జంతువు ద్వారా మనం 200 సంవత్సరాలు బ్రతకగలమా? అంటే ఒక జంతువు, మానవ జంతువు కూడా కాదు, ఒక అంటే మానవులు కాదు. సో ఒక జంతువు ద్వారా, ఎనిమల్స్ ద్వారా మనం ఒక 200 ఇయర్స్ బ్రతకగలమా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికి ఒక ప్రత్యేకత ఉంది. సో మెయిన్ మ్యాటర్కి వెళ్తే ఇప్పుడు చూద్దాం. భూమిపైన అత్యంత దీర్ఘకాలపు జీవించి కలిగిన జంతువు తిమింగలం. అంటే ఈ భూమిపైన ఎక్కువగా జీవించే జంతువు ఏంటంటే తిమింగలం. సముద్రంలో ఉండగా తిమింగలం అది ఎక్కువగా 200 ఇయర్స్ అనేది బ్రతుకుతుందంట. సో బ్రతుకంటే ఈ తిమింగలం 200 ఏళ్ళు బ్రతుకుతాయి. అవునా? ఇది యాక్చువల్గా 200 సంవత్సరాలు బ్రతుకుతుంది తిమింగలం, సముద్రంలో ఉండే తిమింగలం. అయితే రోస్టారన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెప్పింది ఏమిటి అంటే, వినండి, రోస్టార్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెప్పింది ఏమిటి అంటే, ఈ తిమింగలం సిఐఆర్బిపి అనే ప్రోటీన్ ఉంది. అంటే ఈ తిమింగలంలో సిఐఆర్బిపి అనే ఒక ప్రోటీన్ ఉందంట. ఆ తిమింగలంలో ఒక ప్రోటీన్ ఉందంట. ఓకేనా? ఆ ప్రోటీన్లో సిఐఆర్బిపి అనే డిఎన్ఏని మరమ్మత్తు అనే చేసే సిస్టంలో సహాయం చేస్తుందంట. చూసినావా? డిఎన్ఏని మరమ్మతుని సిస్టంలో సహాయం చేస్తుందంట. అంటే ఇది క్యాన్సర్ మరి ఇతర వ్యాధులను నయం చేసే మనకి హెల్ప్ అవుతుందంట. దాని డిఎన్ఏని తీసుకొని క్యాన్సర్కు మరియు ఇతర వ్యాధులకు నయం చేస్తుందంట. ఓకేనా? శాస్త్రవేత్తలు సిఐఆర్బిపిని మానవ కణాలు మరియు కొన్ని ఈగలలో ప్రవేశపెట్టారు. చూసారా? సిఐఆర్బిపిను మానవ కణాలలో మరియు ఈగలలో మానవ కణాలను ఇక్కడ చూడండి, మానవ కణాలు మరియు కొన్ని ఈగలలో ప్రవేశపెడితే ఫలితం ఏమొచ్చిందంటే డిఎన్ఏ మరమ్మత్తు సక్సెస్ అని వచ్చేసింది. ఈగలు సాధారణ కంటే ఎక్కువ కాలం జీవించాయని సిఐఆర్బిపి వల్లనే, అంటే దీని వల్లనే, సిఐఆర్బిపి వల్లనే ఎక్కువ కాలం జీవించగలిగాయని చెప్తున్నారు అన్నమాట. ఓకేనా? ఒకవేళ ఇలాంటి సాంకేతం మనుషులలో కూడా సక్సెస్ అయితే 200 ఏళ్ళు బ్రతికే కళ సహకారం కావచ్చును అని మీరు ఎప్పుడైనా ఊహించారా? సహకారం కావచ్చును అని చెప్పగలుగుతున్నారనమాట. అయితే మీరు దీని గురించి ఏమని అనుకుంటున్నారు? అవునా? నేనైతే 200 సంవత్సరాలు అంటే జస్ట్ ఇప్పుడైతే 60 నుంచి 70, 80 లోపు, యాక్చువల్గా 60 నుంచి కూడా కాదు, 40 to 60, 70, 40, 50 వరకు వేసుకుందాం. 60 కూడా వేసుకోవద్దు, 60 వేసుకుందాం. అక్కడ బతుకుతున్నారు. కానీ 200 సంవత్సరాలు అంటే ఎలా ఉంటుంది అసలు? థింక్ చేసుకుంటేనే ఎలా ఉంది. సో ఏందో అర్థం కావట్లే. శాస్త్రవేత్తలు చెప్తున్నారు, నాదేం లేదు, అంటే మనం అవుతామని కదా, వాళ్ళు చెప్పింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అయితే మీరు దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి,
మరియు కొత్త సైన్స్ అప్డేట్ మీకోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.